అయితే 1 అవుతుంది. అర్థమవుతుందనా? క్లియరిటీ ఉంది కదా? జనవరి మంత్ 31 డేస్. డేస్ అన్నప్పుడు మన వీక్ ఎన్ని డేస్ వస్తాయి? 7 డేస్. 31 డేస్ బై 7 కొడితే రిమైండర్ 3 వస్తుంది. సో ద కోడ్ ఫర్ జనవరి ఈస్ 3. అదే ఫెబ్లో 28 డేస్ వస్తుంది జనరల్ ఇయర్ అయితే. 28 బై 7 క్యాన్సిల్ అయిపోతుంది, 0 వస్తుంది. సో జనరల్ ఇయర్కి వచ్చి 0 పెట్టాలి, లేదా లీప్ ఇయర్ అయితే 1 పెట్టుకోవాలి. ప్రాబ్లం అర్థమవుతుంది. తర్వాత మార్చ్ ఎన్ని డేస్? మార్చ్కి ఎన్ని డేస్ ఉన్నాయి? 31, దట్ ఈస్ 3 డేస్. ఏప్రిల్కి 30 డేస్, దట్ ఈస్ 2 డేస్. సో 31 ఉన్న మంత్కి 3 డేస్ వేసుకోండి, 30 డేస్ ఉన్న మంత్కి 2 వేసేసుకోండి. కోడ్ సరిపోతుంది. అర్థమవుతుంది కదా? వేసుకుంటా పోవచ్చా? మే, జూన్, జూలై ఆగస్ట్ పక్కనే మంత్ 31 డేస్ వస్తాయి. సో నాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇది. జూలైలో పెట్టుకోవాలి దీన్ని తీసుకొని. 3 సెప్టెంబర్ 2, అక్టోబర్ 3, నవంబర్ 2, డిసెంబర్ 3. దట్ ఈస్ ద కోడ్ ఫర్ ద మంత్. ఇది కోడ్ మంత్కి. అంటే మీ మంత్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ కోడ్స్ గుర్తు అవసరం లేదు. 31 డేస్ 7 బై కొడితే 3 వస్తుంది, 30 డేస్ కొడితే 2 వస్తుంది. దట్ ఈస్ ద కోడ్ ఫర్ మంత్. ఇది డేస్ కోడ్, ఇది మంత్ కోడ్. ఈ కోడ్స్ లేకుండా ఒక ప్రాబ్లం చేయలేం. బాగానండి. క్యాలెండర్స్లో 2-3 మోడల్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోడ్స్ లేకుండా ప్రాబ్లం ముందుకు పోలేం. సో చాలా ఇంపార్టెంట్ కోడ్స్ ఇవి.